ఎయిత్ క్లాస్ పాలిటిక్స్ పార్ట్ 2 చూద్దాం. దానిలో లెసన్ మన నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాంలో బిట్స్. రాజ్యాంగంలోని 22వ అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. నెక్స్ట్, రాజ్యాంగంలోని 39 అధికరణం ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వలన న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నెక్స్ట్, నేర నిరూపి న్యాయ ప్రక్రియలో నలుగురు కీలక పాత్రధారులు ఉంటారు. వారు: 1 పోలీస్, 2 పబ్లిక్ ప్రాసిక్యూటర్, 3 డిఫెన్స్ లాయర్, 4 న్యాయమూర్తి. నెక్స్ట్, నేరానికి సంబంధించిన ఫిర్యాదులను పరిశోధించడం పోలీసుల యొక్క ముఖ్యమైన విధి. నెక్స్ట్, పరిశోధన అంటే సాక్షుల వాంగ్మూలమును నమోదు చేయడం, వివిధ రకాల సాక్ష్యాలను సేకరించడం కూడా పరిశోధన. ఈ పరిశోధన ఆధారంగా పోలీసులు ఒక అభిప్రాయానికి వస్తారు. సాక్ష్యాధారాలు నిందితుని యొక్క నేరాన్ని రుజువు చేస్తాయని పోలీసులు భావిస్తే వారు కోర్టులో ఛార్జ్ షీట్ను దాఖలు చేస్తారు. నెక్స్ట్, అరెస్ట్ నిర్బంధము. విచారణ సమయంలో పోలీసులు తప్పనిసరిగా అనుసరించవలసిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు నిర్దేశిస్తుంది. నెక్స్ట్, రాజ్యాంగంలోని 22వ అధికరణం నేర చట్టం కింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి కొన్ని ప్రాథమిక హక్కులను హామీ ఇస్తున్నాయి. అవి: అరెస్టు చేసిన 24 గంటల్లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచబడే హక్కు. నెక్స్ట్, అరెస్ట్ సమయంలో ఉన్న సమయంలో బాధింపునకు హింసకు గురి కాకుండా ఉండే హక్కు. నెక్స్ట్, పోలీస్ కస్టడీలో నిందితులు అంగీకరించిన నేరాన్ని నిందితునకు వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించరాదు. నెక్స్ట్, 15 సంవత్సరాలలోపు బాలలని, మహిళలని కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలవరాదు. నెక్స్ట్, ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి, నిర్బంధించి విచారించడానికి పోలీసులు ఇతర ఏజెన్సీలు అనుసరించవలసిన నిర్దిష్ట నియమాలను, మార్గదర్శకాలను భారత సుప్రీంకోర్టు నిర్దేశిస్తుంది. వీటిని డీకే బసు మార్గదర్శకాలు అంటారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే: అరెస్ట్, విచారణ చేపట్టే సమయంలో పోలీసు అధికారులు వారి పేరు, హోదాను తెలియజేసే స్పష్టమైన, ఖచ్చితమైన గుర్తింపు కార్డును ధరించాలి. నెక్స్ట్, అరెస్ట్ సమయంలో అరెస్టుకు సంబంధించిన మెమోను సిద్ధం చేయాలి. దానిలో అరెస్ట్ చేసిన తేదీ, సమయం కూడా పొందుపరచాలి. ఈ అరెస్టును కనీసం ఒక సాక్షి ధృవీకరించాలి. నెక్స్ట్, నిందితుడి కుటుంబ సభ్యుడైన దీనిని ధృవీకరించవచ్చు. నెక్స్ట్, అరెస్టు మెమోపై అరెస్టు కాబడిన వ్యక్తి చేత కౌంటర్ సంతకం చేయించాలి. నెక్స్ట్, అరెస్ట్ అయిన, విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి తన బంధువు, స్నేహితులు లేదా శ్రేయోభిలాషికి తెలియపరచుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ అతని స్నేహితుడు లేదా బంధువు ఆ జిల్లాకు వెలుపల ఉన్నట్లయితే వారికి అరెస్ట్ చేసిన సమయము, స్థలము, కస్టడీలో ఉంచిన ప్రదేశమును 8 నుంచి 12 గంటల్లోపు పోలీసులు తెలియజేయాలి. నెక్స్ట్, ప్రాథమిక సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ గురించి చూద్దాం. ఎఫ్ఐఆర్ను నమోదు చేయడంతో పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభించవచ్చు. ఒక వ్యక్తి నేరం చేశాడనే సమాచారం అందినప్పుడు పోలీస్ స్టేషన్కు బాధ్యులైన అధికారుల ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం తప్పనిసరి అని చట్టం పేర్కొంటుంది. నెక్స్ట్, సమాచారాన్ని పోలీసులకు మౌఖికంగా కానీ లేదా రాతపూర్వకంగా కానీ ఇవ్వవచ్చు. నెక్స్ట్, ఎఫ్ఐఆర్లో సాధారణంగా నేరం జరిగిన తేదీ, సమయం, స్థలమును నమోదు చేస్తారు. నెక్స్ట్, ఇంకా నేరం యొక్క ప్రాథమిక వాస్తవాలను ఎఫ్ఐఆర్ తెలియజేస్తుంది. నెక్స్ట్, నిందితులను, సాక్షులను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చవచ్చు. ఎఫ్ఐఆర్ ఫిర్యాదుదారుని పేరు, చిరునామాను తెలుపుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేయడానికి ఒక ప్రత్యేక ఫారం ఉంటుంది. దీనిపై ఫిర్యాదుదారుడు సంతకం చేస్తాడు. నెక్స్ట్, పోలీసుల నుండి ఒక ఉచిత ఎఫ్ఐఆర్ కాపీని పొందే చట్టబద్ధమైన హక్కు ఫిర్యాదుదారునికి ఉంది. నెక్స్ట్, క్రిమినల్ నేరంలో ప్రభుత్వం ఎవరిపైనైనా కేసు నమోదు చేసినప్పుడు ఆ కేసును ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్ అని లేదా ప్రభుత్వం వర్సెస్ శాంతి హంబెమ్మన్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. నెక్స్ట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరపున కోర్టులో వాదన వినిపిస్తాడు. నెక్స్ట్, పోలీసు వారు పరిశోధన చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాతనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర ప్రారంభమవుతుంది. నెక్స్ట్, విచారణలో అతనికి లేదా ఆమెకు ఎలాంటి ప్రమేయం ఉండదు. నెక్స్ట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరపున క్రాస్ ప్రాసిక్యూషన్ నిర్వహించాలి. నెక్స్ట్,
న్యాయస్థానం ద్వారా నియమింపబడిన ఉద్యోగి కావడం వలన నిష్పక్షపాతంగా వ్యవహరించడం ప్రభుత్వ ప్రాసిక్యూటర్ యొక్క విధి. నెక్స్ట్ అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసుల గురించి సరైన నిర్ణయం తీసుకోవడానికి పూర్తి వాస్తవాలను, సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచాలి. నెక్స్ట్ న్యాయమూర్తి అనగా జడ్జి ఆటలో ఎంపైర్ లాంటి వారు. విచారణను నిష్పక్షపాతంగా న్యాయస్థానంలో నిర్వహిస్తారు. నిందితుడు నేరం చేసినట్లు రుజువు అయితే న్యాయమూర్తి శిక్ష విధిస్తాడు. నెక్స్ట్ న్యాయబద్ధమైన విచారణ జరిగినప్పుడు రాజ్యాంగపు 21వ అధికరణం సరిగ్గా అమలు జరిగినట్లుగా భావించాలి. నెక్స్ట్ డిఫెన్స్ లాయర్ సాక్షులను విచారించవచ్చు. నెక్స్ట్ ఒక నేరానికి ఆరోపణ ద్వారా విచారణ చేయబడిన వ్యక్తిని నేరారోపణ చేయబడిన వ్యక్తి అంటారు. నెక్స్ట్ కోర్టు అనుమతి లేకుండా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి అవకాశం ఉన్న నేరం అనే సందర్భంలో విచారణ యోగ్యమైన అనే పదం ఉపయోగిస్తారు. నెక్స్ట్ సాక్ష్యం యొక్క యథార్థతను నిర్ధారించడం కోసం సాక్షిని ప్రతివాది లాయర్ ప్రశ్నించడాన్ని క్రాస్ విచారణ అంటారు. నెక్స్ట్ పోలీసుల చేత అక్రమంగా అదుపులోకి తీసుకున్న చర్యను నిర్బంధం అనే పదం సూచిస్తుంది. నెక్స్ట్ న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదా ఏ ఒక్కరికి అనుకూలంగా లేకపోవడాన్ని నిష్పక్షపాతం అంటారు. నెక్స్ట్ చట్టం నేరంగా నిర్ధారించిన ఏ చర్య అయినా నేరంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ లెసన్ వివక్షతను ఎదుర్కోవడం అనే లెసన్లో బిట్స్ చూద్దాం. సమాజం లేదా సమూహంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని వివక్షత అంటారు. నెక్స్ట్ కొన్ని సమూహాల లేదా సంఘాల ప్రజలు బహుశా భాష, ఆచారాలు, మత సమూహాలు అధిక సంఖ్యాకులకు భిన్నంగా ఉండడమే ఈ వివక్షతకు కారణమై ఉంటుంది. నెక్స్ట్ పేదరికం, దిగువ సామాజిక వర్గానికి చెందిన వారుగా పరిగణించబడడం, ఇతర వ్యక్తులతో పోలిస్తే తమకు తక్కువ స్థాయిలో చూడడం వంటివి కూడా ఈ వివక్షతకు కారణాలు అని భావిస్తారు. నెక్స్ట్ ఆదివాసీలు అనే పదానికి సరైన అర్థం మూలవాసులు. నెక్స్ట్ భారతదేశంలోని జనాభాలో దాదాపు 8% ప్రజలు ఆదివాసీలు. నెక్స్ట్ గిరిజనులను ఆదివాసీలు అని కూడా అంటారు. నెక్స్ట్ భారతదేశంలోని ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలన్నీ ఆదివాసీ ప్రాంతాలలోనే ఉన్నాయి. ఉదాహరణ జంషెడ్పూర్, దుర్కెలా, బొకారో, భిలాయ్. నెక్స్ట్ ఆదివాసీలు అందరూ ఒకే సామూహిక జాతికి చెందినవారు కాదు. భారతదేశ సమాజంలో 500 విభిన్న ఆదివాసీ జాతీయులు ఉన్నారు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో ఆదివాసీ జనాభా అధికంగా ఉంది. నెక్స్ట్ ఒరిస్సా దాదాపు 60 విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉంది. నెక్స్ట్ భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాలలో ఆదివాసీ అనే పదానికి బదులుగా వాడే పదం షెడ్యూల్ తెగలు. నెక్స్ట్ షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ కులాలతో కలిపి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు అనే కేటగిరీగా పరిగణిస్తారు. నెక్స్ట్ ఆదివాసీలు శాక్తము అంటే శక్తి ఆరాధన, బౌద్ధము, వైష్ణవము, భక్తి, క్రైస్తవ మతాలచే ప్రభావితులయ్యారు. నెక్స్ట్ ఉదాహరణకు ఒరిస్సాలోని జగన్నాథుని ఆరాధన, బెంగాల్, అస్సాంలో శక్తి తాంత్రిక సంప్రదాయాలు. నెక్స్ట్ ఆదివాసీలు సంతాల్ భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నెక్స్ట్ నేడు అస్సాంలోనే దాదాపు 70 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు. నెక్స్ట్ ఒరిస్సాలోని కలహండి జిల్లాలో నియంగిరి కొండ ఉంది. ఆ ప్రాంతంలో డొంగారియా కోడ్క్ అనే ఆదివాసీ సమాజం నివసిస్తుంది. ఈ సమాజానికి నియంగిరి ఒక పవిత్ర పర్వతం. ఇది నీలంగిరి అనుకుంటా. నెక్స్ట్ అధికారిక లెక్కల ప్రకారం గనులు, మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా 50% పైగా గిరిజనులు స్థానభ్రంశం అయ్యారు. నెక్స్ట్ భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 104 జాతీయ పార్కులు ఉన్నాయి. నెక్స్ట్ భారతదేశంలో 1,19,776 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 543 వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లోని 45%, పట్టణాల్లోని 35% గిరిజన సమాజాలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నాయి. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో 14.2% ముస్లింలు ఉన్నారు. నెక్స్ట్ గణాంకాలను బట్టి చూస్తే ముస్లిం పిల్లల్లో 4% మంది మాత్రమే మదరసాలలో ఉన్నారు. నెక్స్ట్ వివక్షతను అర్థం చేసుకోవడం, దానిలో బిట్స్ చూద్దాం.
రాజ్యాంగంలో 17వ అధికరణం అంటరానితనాన్ని నిషేధిస్తుంది. నెక్స్ట్ 17వ అధికరణం ప్రకారం దళితులు విద్యావంతులు కావడానికి, దేవాలయాల్లోకి ప్రవేశించడానికి, ప్రభుత్వ సౌకర్యాలు ఉపయోగించుకోవడాన్ని ఎవరు అడ్డుకోలేరు. దళిత అనే పదానికి అర్థం అణగారిన. నెక్స్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అంటరానితనం శిక్షార్హమైన నేరం. నెక్స్ట్ రాజ్యాంగంలోని 15వ అధికరణం ప్రకారం మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు లోను కాకూడదు. దళితులు ఇవి నిరాకరించబడిన చోట సమానత్వం సాధించడం కోసం ఈ అధికరణాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ కబీర్ ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా సర్వోన్నత స్థాయికి చేరుకోగలరని, తన అనుభవాల ఆధారంగా అమితమైన జ్ఞానమును పొందగలరని భావించాడు. నెక్స్ట్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు అత్యాచార నిరోధక చట్టం 1989లో చేయబడింది. నెక్స్ట్ మనుషుల, జంతువుల వ్యర్థాలను చీపుర్లు, తట్టలు, బుట్టలు ఉపయోగించి ఎండిన మరుగుదొడ్డును శుభ్రం చేసి వాటిని తలపై మోసుకొని దూర ప్రాంతాలలో పారబోయడం, ఇలాంటి పనిని చేసే వ్యక్తిని మాన్యువల్ స్కావెంజర్ అంటారు. వీరిని గుజరాత్లో బంగిలని పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో పాకీలు పిలుస్తారు, తమిళనాడులో సిక్కలియార్లు అని పిలుస్తారు. నెక్స్ట్ 1993లో ప్రభుత్వం మాన్యువల్ స్కావెంజర్ ఉపాధి, పొడి మరుగుదొడ్ల నిర్మాణ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది. నెక్స్ట్ 2003వ సంవత్సరంలో సఫాయి కర్మచారి ఉద్యమం 7 స్కావెంజర్స్తో సహా 13 ఇతర సంస్థలు, వ్యక్తులు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నెక్స్ట్ 1993 చట్టం ఏర్పడినప్పటి నుండి భారతదేశంలో మాన్యువల్ స్కావెంజర్ సంఖ్య పెరిగిందని కోర్టు అభిప్రాయపడింది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతి శాఖ వాస్తవాలను 6 నెలలలోగా ధృవీకరించాలని ఆదేశించింది. నెక్స్ట్ మాన్యువల్ స్కావెంజర్ ఉపాధి నిషేధం పునరావాస చట్టం 2013 డిసెంబర్ 6 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ తెగలు, ఇతర సాంప్రదాయక అటవీ నివాసితుల చట్టం 2006ను ఆమోదించింది. నెక్స్ట్ ఆదివాసీ డిమాండ్ల చట్టం 1989లో చేయబడింది. నెక్స్ట్ 1989 చట్టానికి మరొక ప్రాముఖ్యత ఉంది. సాంప్రదాయకంగా తమకు చెందిన భూమిని స్వాధీనపరుచుకునే హక్కుగా ఆదివాసీ కార్యకర్తలు భావిస్తున్నారు. నెక్స్ట్ లెసన్ ప్రజా సౌకర్యాలు, దానిలో బిట్స్. భారతీయులలో ప్రతిరోజు 1600 మంది, అందులోనూ 5 సంవత్సరాలలోపు పిల్లలు ప్రతి సంవత్సరం నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ నీటిని పొందే హక్కు ప్రకారం వ్యక్తిగత గృహ అవసరాల కోసం ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన, ఆమోదయోగ్యమైన నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలి అని ఐక్యరాజ్య సమితి 2002లో పేర్కొంది. నెక్స్ట్ సురక్షిత మంచినీరు పొందే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక కేసులలో తీర్పులు ఇచ్చాయి. నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యము, విద్యుత్తు, ప్రజా రవాణా, పాఠశాలలు, కళాశాలలు వంటి వాటిని ప్రజా సౌకర్యాలు అంటారు. నెక్స్ట్ గత సంవత్సరంలో ప్రభుత్వం తన కార్యకలాపాలపై చేసిన ఖర్చులు రాబోయే సంవత్సరంలో ఎంత ఖర్చు చేయాలనే ప్రణాళికే బడ్జెట్. నెక్స్ట్ అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం భారతదేశంలో ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్లు అనగా సుమారు 7 బకెట్ల నీటిని సరఫరా చేయాలి. నెక్స్ట్ కానీ మురికివాడలో నివసించే ప్రజలలో ఒక వ్యక్తి సగటున రోజుకు 20 లీటర్ల కంటే తక్కువ 1 బకెట్ నీటితో సరిపెట్టుకుంటున్నారు. నెక్స్ట్ పోర్టో అలెగ్రే అన్నది బ్రెజిల్ దేశంలో ఒక నగరం. అంటే ఈ నగరంలో అనేక మంది పేదలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నగరం పారిశుద్ధ్య అంటే నీటి సరఫరా విభాగం శుద్ధమైన తాగునీటి సార్వత్రిక అందుబాటును సాధించింది. నెక్స్ట్ శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉండడానికి ఇది ప్రధాన కారణం. నెక్స్ట్ ఈ నగరంలో నీటి సగటు ధర తక్కువగా ఉంటుంది. ఈ ప్రాథమిక ధరలో పేదల నుండి సగం మాత్రమే వసూలు చేస్తారు. నెక్స్ట్ చెన్నై కూడా భూగర్భ నీటి విలువలు పెంచడానికి అవసరమైన కృషి చేస్తుంది.
నెక్స్ట్ సిటీ రవాణా పంపిణీకి ప్రైవేట్ కంపెనీలకు కొంతవరకు అనుమతిస్తుంది. ప్రభుత్వం వీడియో సర్వర్ విభాగం ప్రైవేట్ నీటి ట్యాంకర్లకు ధనము నిర్ణయించి ప్రైవేట్ వ్యక్తులకు అనుమతించింది. దీనినే కాంట్రాక్ట్ పద్ధతి అంటారు. నెక్స్ట్ ముంబై సబర్బన్ రైల్వే బాగా పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థ. ఇది ప్రపంచంలోని అత్యంత రద్దీ మార్గం. ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణికులను తీసుకుపోతుంది. నెక్స్ట్ లెసన్ చట్టం సామాజిక న్యాయం అనే లెసన్లో బిట్స్ చూద్దాం. అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమలో కార్మికులు పవర్లూమ్ పోటీని ఎదుర్కొనలేక 1980 నుండి 90 మధ్య ప్రాంతంలో జూట్ మిల్లును మూసివేశారు. నెక్స్ట్ పవర్లూమ్లో ఉన్నవి 4 నుండి 6 మగ్గాలు గల చిన్న యూనిట్లు. ఈ యజమానులు కూలీలతోనూ తమ కుటుంబ సభ్యులతోనూ వీటిని నిర్వహిస్తారు. ఈ పవర్లూమ్లో పని పరిస్థితులు అంత సంతృప్తికరంగా ఉండవు. నెక్స్ట్ వేతనాలు కనీస వేతన స్థాయి కంటే తక్కువగా ఉండకూడదని కనీస వేతనాల చట్టం నిర్దేశిస్తుంది. నెక్స్ట్ 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలను ఏదైనా కర్మాగారంలో గనులలో ప్రమాదకరమైన ఉపాధిలో నియమించకూడదు అని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల 4 మిలియన్ల మంది పిల్లలు ప్రమాదకరమైన వివిధ వృత్తులలో పనిచేస్తున్నారు. నెక్స్ట్ 2016లో బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టంను 1986లో చేయబడిన చట్టమును పార్లమెంటును సవరించి రూపొందించారు. నెక్స్ట్ 2016లో చేయబడిన ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను అన్ని వృత్తులలోనూ లేదా ప్రమాద పనులలోనూ నియమించడాన్ని నిషేధించింది. నెక్స్ట్ ఈ చట్టం ప్రకారం కౌమార వయసులో ఉన్న వారిని అనగా 14 నుండి 18 సంవత్సరాల వారిని కూడా పనులలో నియమించడాన్ని నిషేధించారు. ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే వారికి 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. 20,000 నుండి 50,000 రూపాయల జరిమానా విధిస్తారు. నెక్స్ట్ ఆన్లైన్ పోర్టల్ కోసం ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ పెన్సిల్ను 2017లో అమల్లోకి తీసుకువచ్చారు. నెక్స్ట్ పెన్సిల్ ఫిర్యాదులను నమోదు చేయడం, పిల్లల జాడ కనిపెట్టడం, ఎన్సిఎల్పి కార్యక్రమాలను అమలు జరిగేలా చూడడం, పర్యవేక్షించడం వంటి విధులు నిర్వహిస్తుంది. నెక్స్ట్ 28 సంవత్సరాల క్రితం భోపాల్లో ప్రపంచంలోని అత్యంత దారుణమైన పారిశ్రామిక విషాదం జరిగింది. యూనియన్ కార్బైడ్ అనే పురుగు మందుల ఉత్పత్తి చేసే అమెరికా కంపెనీకి భోపాల్ నగరంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. 1984 డిసెంబర్ 2న అర్ధరాత్రి మిథైల్ ఐసోసైనైడ్ అనే అత్యంత విషపూరితమైన వాయువు ఈ యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుండి లీక్ అవ్వడం ప్రారంభించింది. ఇక్కడ ప్రమాదంలో 3 రోజుల్లో 8,000 మంది పైగా చనిపోయారు. లక్షల మంది వికలాంగులయ్యారు. నెక్స్ట్ సురక్షితమైన తాగునీటి కొరకు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కొరకు యూనియన్ కార్బైడ్ ద్వారా విషప్రయోగం జరిగిన ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించిన, అదేవిధంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న యూనియన్ కార్బైడ్ చైర్మన్ ఆండర్సన్ను ప్రాసిక్యూట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ 1980 నుండి 84 మధ్య మిథైల్ ఐసోసైనైడ్ ప్లాంట్ కోసం పనిచేసే సిబ్బందిని 12 నుండి 6కి తగ్గించారు. నెక్స్ట్ కార్మికుల భద్రతా శిక్షణ వ్యవధిని 6 నెలల నుండి 15 రోజులకు తగ్గించారు. నెక్స్ట్ మిథైల్ ఐసోసైనైడ్ ప్లాంట్లో నైట్ షిఫ్ట్ వర్కర్ పోస్ట్ను రద్దు చేశారు. నెక్స్ట్ 1998వ సంవత్సరం నుండి వెలువడిన వరుస తీర్పులలో డీజిల్ ఉపయోగించే అన్ని ప్రజా రవాణా వాహనాలు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్కి మారాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నెక్స్ట్ షిప్ బ్రేకింగ్ అనేది దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మరో ప్రమాదకర పరిశ్రమ. నెక్స్ట్ జీవించే హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్ 21. నెక్స్ట్ ఆరోగ్య హక్కు, నివాసం పొందే హక్కు మొదలైనవి 1949లో రాజ్యాంగ పరిషత్ సభ్యులు సమర్పించిన రాజ్యాంగంలో లిఖించబడి లేవు.